ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క జీవము కలిగినటువంటి చేతి సంరక్షణలో ఉన్న మన జీవితాలకు ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క పరాక్రమము అనేది మనకి ఎల్లవేళలా తోడై ఉంటుంది. ఎల్లవేళలా మనకి తోడై ఉంటుంది. ఆయన మాట ప్రకారంగా మనం జీవించటం నేర్చుకోవాలి. ఆయన మాట ప్రకారంగా జీవించటం నేర్చుకోవాలా అని చెప్పినటువంటి ఈ మాట మీకు చాలా చిన్న మాటగా, చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అసలైనటువంటి మర్మము, అసలైనటువంటి దేవుని యొక్క పరాక్రమము ఈ చిన్న విషయంలోనే ఉంది. ఎలాగంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నువ్వు నడుస్తావా, అయితే నీకేం జరుగుతుందంటే శత్రువు ఎదురుపడినప్పుడు దేవుని యొక్క మాటయే కాకుండా నీవు ప్రవేశించడానికి ద్వారాలు తెరవబడి ఉంటే లోకానుసారంగా. దేవుని యొక్క మాట ఏమో చిన్నగా ఇరుకుగా నడుచుకుందామా వద్దా అనే విధంగా ఉంటుంది. ఈ లోకపు ద్వారాలు అనేవి బార్లా తెరిచి ఉంటాయి. రండి రండి అన్నట్లుగా బార్లా తెరిచి ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలా? ఇందాకనే చెప్పా ఏమనంటే చిన్న విషయం, ఇది చిన్న విషయం మన దృష్టికి, కానీ విశ్వాసంలో మునిగినటువంటి వారికి, ఆయన యొక్క జీవమును కలిగినటువంటి వారికి ఈ చిన్న విషయము వారి జీవితానికి దిశానిర్దేశం చేసేది, వారి జీవితంలో వారికి జయాన్ని తెచ్చిపెట్టేది. మన పోట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సమస్య ముందున్నప్పుడు బార్లా తెరిచింది కదా, ఇంత మంచిగా బాట ఉంచుకొని అటు పోతానంటూ ఏమిరా అటు పోతానంటూ ఇంత మంచి దారి ఉంది కదా అని చెప్పినని మొదట అందులోకి పోయి అక్కడ నిలబడి నెమ్మదిగా ఉండము అని అనుకుంటారు. నెమ్మదిగా మనం ఉన్నాము అని అనుకుంటారు. నిజానికి నెమ్మది అనేది ఇదిగో ఇక్కడ ప్రభు యొక్క జీవవాక్యంలో ఉన్నది. విశ్వాసంలో ఆయన జీవము చేత నింపబడినటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ వాక్యం మీద నిలబడి శత్రువు అనేటువంటి వాడు, సమస్య అనేది మన ముందు ఉన్నప్పుడు ఈ వాక్యము మీదనే మనము నడిచి జయాన్ని పొందుకోవాలి. వాక్యానుసారంగా జీవించి జయాన్ని పొందుకోవాలి. లేఖనం చూడండి, ఏంటంటే మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. వాక్యం ఏమంటా ఉందంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టో లేకపోతే మీకు కష్టం అనేది తీసుకోవచ్చో, మీకు అడ్డంగా నిలబడో, అది ఏదైనా సరే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి వాడు మనల్ని ఇట్లాగ శ్రమ పెడతా ఉండడం అని చెప్పడానికి మనం అనుకుంటా ఉన్నాం. కానీ అది దేవుని దృష్టికి దేవుని కంట్లో పొడిచినట్టు అవుతుంది. మనకి ఎవరైతే అడ్డం వచ్చి నిలబడతారో, మన శ్రమకి కారణం ఎవరైతారో వారు మన జీవితంలో ఇబ్బందులు కలుగజేసేటువంటి వారు అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అది ఎట్లా ఉంటుంది అంటే దేవుని కంట్లో పొడిచినట్లు ఉంటుంది. పోయి దేవుని కంట్లో పొడిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని కంట్లో పొడిస్తే ఊరుకుంటాడా దేవుడు? లేఖనం ఏం చెప్తుందో చూడండి. భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా రొమ్ము కొట్టుకుంటారంట. అంటే ఎంత వేదన పడి, ఎంతటి శ్రమకి గురైతే రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చెప్పినని రొమ్ము కొట్టుకుంటారు. దేవుని శత్రువులని దేవుడు ఏ సమయంలో కూడా వదిలిపెట్టడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును ఆమేన్, అవును నిజమే, కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారట. దేవుడు కనపడితే సంతోషపడాలి కానీ రొమ్ము కొట్టుకోవటం ఏంటి? దేవుడు మన జీవితంలో మనకు ఎదురు పడితే, మనకు ప్రత్యక్షమైతే ఏం చేయాలి మనం? మన సంతోషం మాటల్లో చెప్పలేము. కానీ ఆయన శత్రువులు రొమ్ము కొట్టుకొని మా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పినని దిగులుకి గురవుతారంట. ఆ పరిస్థితిలో మనకి విరోధులుగా ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క భయాన్ని వాళ్ళకి అలాగనే నిలబెట్టడం, తీసేయడం. ఆమేన్. దేవుడు మన శత్రువులకు ఉన్నటువంటి భయాన్ని తొలగించడం, ఆ భయంలో వారిని ఏం చేస్తాడంటే తొక్కి బయటికి లేకుండా చేస్తాడు. దేవుడే నిజమై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభావమే ఆయన విరోధులకు ఏది చేయాలో దేవుడు అది చేయక మానడు. ఆయన వచ్చినాడు, ఆయన యొక్క పరాక్రమం అనేది ఆయన శత్రువులకు మొదటగా తెలిసి వస్తుంది. మొదటగా తెలిసి వచ్చేది ఆయన శత్రువులు మా భక్తి ఏం కాబోతా ఉన్నదో, మా యొక్క స్థితి చివరికి ఎటు తిరుగుతుందా అని చెప్పనని వాళ్ళ యొక్క జీవితాలు అనేవి నాశనానికి సిద్ధంగా ఉంటాయి. ఆయనను ఎప్పుడైతే వాళ్ళు ఎదుర్కొంటారో అప్పుడు వారికి దేవుని ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ఏంటంటే నిండా నాశనము, నిండా కీడు. ఇవే వారికి నిర్ణయించబడ్డ. కనుక లేఖనము మనకి సెలవిచ్చినట్లుగా జీవమైనటువంటి వాక్యము మనకి వాగ్దానం చేసినట్లుగా మనం ఏం చేయాలంటే ఆయన విరోధులకి తీర్పు తీర్చక మానడు. ఆయన శత్రువుని ఆయన దండించక విడిచిపెట్టాడు. కాబట్టి ఆ సత్యవాక్యంలో కొద్దిదని చెప్పుకున్నాం కదా, మనకి ఇన్ని దారులు ఉండగా ఈ వాక్యము మీదనే నిలబడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆలోచన మనకు వద్దు. వాటికి ఇంకా 4 దారులు కలవలేదు. దేవుని వాక్యము కానటువంటి దానికి ఇంకొక 4 కలవలేదు. ఆ 4 అంతకు మునుపు ఉన్నవి ఎన్నైనా సరే అవన్నీ కూడా మనకి అవసరం లేదు, వద్దు. మనకి జీవములో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాక్యమే తోవ చూపించింది. కనుక ఆ వాక్యంలోనే మనం నడుచుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన శత్రువులకి ఆయన ప్రతీకారం తీర్చే దేవుడు. అనగా మన జీవితాల్లో మన యొక్క ఆత్మీయ స్థితిలో మనకు ఎవరైతే ఎదురుబడి ఆయనకు శత్రువులుగా విరోధులుగా మారారో వారికి ఆయన తప్పక ఏం చేస్తాడంటే తీర్పు తీర్చక మానడు, వారి జీవితాలని మొత్తక మానడు, వారిని నాశనం చేయక వదిలిపెట్టడు. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తూ ఉంది. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతగా కుంగుబాటుకు లోనైనా సరే వాక్యము ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దర్శనం ఏమన్నా వస్తుందా? దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడతాడా? లేకపోతే ఆశ్చర్యకరంగా ఇది దేవునిదే అనే విధంగా ఏదైనా కార్యం జరిగిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. జీవ వాక్యము చేత అభిషేకించబడి వారి హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకున్నటువంటి వారు ఈ రీతిగా ఆలోచన చేస్తారు. మనం చేయాల్సినటువంటి ఆలోచన, మనము చూడాల్సింది కూడా ఈ రకమైనటువంటి దేవుని సహాయం కొరకే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. ఆయన శత్రువులకు ఆయన ప్రతిఫలము ఇవ్వక మానడు. ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. దేవుని శత్రువు అనగా మన ముందు నిలబడినటువంటి, మనకు కష్టాన్ని తెచ్చిపెట్టినటువంటి ఈ లోకపు అధికారి, ఈ లోకపు గర్విష్టి తనంతో
హృదయ గర్వంతో మితిమీరినటువంటి తలబిరుసుతనంతో ఎవడైతే మన ముందు నిలబడి బడాయి మాటలు మాట్లాడి నా చేతిలో ఏదైనా చేయగలగనీకున్నది అనేటువంటి విర్రవీగేతనంతో ఎవడైతే విర్రవీగుతా ఉండడో వాడికి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన శత్రువు కదా, మన శత్రువు అయినటువంటి వాడు ఆయనకి శత్రువు. ఆయన శత్రువుకి ఆయన ఏం చేస్తాడంటే, సాయంత్రం సూర్యుడు అస్తమించేంత వరకు, అనగా అప్పుడప్పుడే మసక చీకట్లు అంటారు చూడండి, చీకటి పడతా ఉందని చెప్పని అంటారు చూడండి, ఆ సమయం వరకు దేవుడు ఆయన శత్రువుల్ని వేలాడదీస్తాడు. చెట్ల మీద రాజుల్ని, వాళ్ళు ఏదో చిన్న చిక్క రాజులు కాదు, గొప్ప గొప్ప రాజుల్ని 5 చెట్ల మీద 5గురిని వేలాడదీసి, ఆ సూర్యుడు అస్తమించి అప్పుడే చీకట్లు కమ్ముకుంటా ఉంటాయి చూడండి, అప్పటి వరకు వాళ్ళని వేలాడదీసినటువంటి మనుషుల్ని వేలాడనిచ్చి సాయంత్రానికి కింద దించుతారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన శత్రువులకి ఎటువంటి ప్రతీకారము తీర్చుకున్నాడో అదే ప్రతీకారాన్ని దేవుడు ఈ రోజున మన జీవితాలు, అనగా ఆయన ముందు నిలబడినటువంటి ఆయన శత్రువులకి కూడా దేవుడు ఇదే ప్రతిదండన తీరుస్తాడు. వాడెంతటోడైనా సరే, రాజు అని చెప్పానని, లేకపోతే నేను మనగాడిని చెప్పాను అనుకోని విర్రవీగుతూ ఉంటారు చూడండి, అటువంటి వాని యొక్క అహంకారాన్ని అడిచి దేవుడు వేలగడతాడు. చెట్లకి దేవుడు వేలాడదీస్తాడు నీ విరోధులకి. ఆయన వాగ్దానము గొప్పది. ఆ వాగ్దానపు నెరవేర్పు కొరకే మనం చూడాలి కానీ ఈ లోకానుసారంగా ఉన్నటువంటిది మరొక దాని జోలికి పోవద్దు. ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండాలి. ఏది ఏమైనా సరే ఆయనే జరిగేయాలి. నేను ఇట్లాగనే గొంబనంగా వాక్యము చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఆయన యొక్క శక్తి కలిగినటువంటి కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటా. ఆయన జరిగేయాల. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు కదా, ఆయన జరిగేయాల. మన జీవితాల్లో ఆయన తప్పక ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కనుక వాక్యాన్ని హృదయం అందించుకొని, ఆయనను హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని, ఆయన ఇచ్చినటువంటి వాక్యముతోటి మన జీవితాలను వెలుగుమయంగా మార్చుకుందాం. మన ముందు నిలిచినటువంటి వారు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, వారు ఒకవేళ మనకి శత్రువుగా ఉన్నారా, అయితే మనకి కాదు శత్రువు, దేవునికి శత్రువాడు. ఆ శత్రువు అయినటువంటి వాడిని దేవుడు ఏం చేస్తారంటే, వాళ్ళు రొమ్ము కొట్టుకునే విధంగా వాళ్ళ జీవితాలను దేవుడు నిండా ముంచేస్తాడు. వారి జీవితాలను దేవుడు నిండా ముంచేసి ఆయన యొక్క సామర్థ్యాన్ని చూపిస్తాడు. మన జీవితాల్లో అంతటి ప్రభావము చేత తన మహిమ కలిగిన కార్యాలను జరిగించే దేవునికి నిత్యము కూడా మనము నమ్మకముగా ఉండి ఆయనతో పాటు నడుచుకుందాం. మన జీవితాలను ఫలభరితంగా, మన జీవితాలను సమాధానంలోనికి, మన ముందున్నటువంటి ఆయన విరోధులకు తగినటువంటి శాస్తి చేసేటువంటి దేవునికి మనము ఈ రీతిగా లోబడి, ఈ లోకపు దిక్కుల వైపు కాకుండా ఆయన ఇచ్చినటువంటి వాక్యము వైపు హృదయాన్ని నిలుపుకొని ఆయన కొరకే కనిపెట్టుకొని ఉందాం. తద్వారా ఆయన సహాయాన్ని పొందుకుందాం. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధుడైన దేవునికి ఆ రీతిగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడు అయిన పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన చెప్పబడినటువంటి వాక్యమును మీ ప్రజల హృదయాలలో, వారి జీవితాలలో ఫలించే స్థితిలోనికి తండ్రి తీసుకురమ్మని, మీ వాక్యమును నెరవేర్చమని మరొక మారు చెప్పబడినటువంటి వాక్యము ప్రకారంగా మీ ప్రజల జీవితాలలో ఎవరైతే మీకు విరోధముగా తిరుగుతూ ఉన్నారో అటు వారందరికీ తీర్పు తీర్చమని పరిశుద్ధుడు అయిన తండ్రి, మా యొక్క ఆలోచన, మా యొక్క విశ్వాసము, మాకున్నటువంటి హృదయంలోని ప్రతి ఆలోచన, ప్రతి ఇదిగో సమాధానకరమైనటువంటి ఉద్దేశములన్నీ కూడా నీ తట్టు చూస్తూ ఉండగా తండ్రి, మీ సహాయం చేత మమ్మల్ని దర్శించమని,
లోకపు అయ్యా సహాయము కొరకు కాక, మనుషుల యొక్క అండ కొరకు కాక, నీ సహాయము కొరకు, నీవిచ్చేటువంటి నీ వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఇదిగో తండ్రి బలమైనటువంటి రాజుల నుంచి నీ గొప్ప రక్షణ ఇచ్చి, నీ గొప్ప క్షేమనిచ్చి, నువ్వు ఏ రీతిగా వారికి తోడయ్యున్నావో అదే రీతిగా మాకు తోడయ్యండి. నీ మహాకృపను చెప్పమని సమస్త మహిమను మీకు ఆపాదించి వరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.